ఈ ప్రత్యక్షతను చాలా జాగ్రత్తగా పొందుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తను చిత్తానుసారంగా ఇచ్చినటువంటి ప్రత్యక్షత. కాబట్టి ఈ వాక్యం విడుదలైపోయిన తర్వాత, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని, ఈ వాక్యం వినబోతున్న మిమ్మల్ని, ఈ వాక్యం విడుదలైపోయిన తర్వాత మిమ్మల్ని దేవుడు ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన దీవెనగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు సహోదరి చదువుతారు. మనం చాలా జాగ్రత్తగా విందాం. ఆదికాండము 5వ అధ్యాయం 21 నుండి 24 వరకు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం హనోకు గురించి మాట్లాడడం మనం ఈ రాత్రి గమనిస్తూ ఉన్నాం. హనోకు దేవునితో నడిచిన వ్యక్తిని 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచిన తర్వాత అతడుని దేవుడు కొనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి దేవునితో మాట్లాడబోయేటువంటి ఒక చక్కని సందేశాన్ని, ఒక చక్కని ప్రత్యక్షత ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి. వాక్యం చదివిన తర్వాత నేను దేవునితో నడవబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దేవునితో నడవబోతున్నాను. వాక్ విత్ జీసస్. నేను ప్రభుతో నడవబోతా ఉన్నాను. ఈ తరములో ఒంటరిగా నడవటానికి వీల్లేదు. ఈ తరములో మనందరం దేవునితో కలిసి నడిచే వ్యక్తులుగా మనం మారిపోవాలి. మనం ఒంటరిగా నడవటానికి, మన కుటుంబముతో నడవటానికి వీల్లేదు. నన్ను దేవునితో నడవటానికి ఒక ప్రప్రదమైనటువంటి ప్రత్యక్షత ఈ రాత్రిని తల మీదకి వచ్చి నిలబడుతూ ఉన్నది. దేవునితో నడవటానికి ఆహ్వానం పలుకుతున్నాడు ఈ రాత్రి దేవుడు. ఆయనతో నడవటానికి నువ్వు సిద్ధమైతే నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ససిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవునితో నడవబోతున్నాను. నేను దేవునితో నడవబోతున్నాను. నేను దేవునితో నడవబోతున్నాను. నేను మరలి చెప్తున్నాను, విశ్వాసముతో నేను దేవునితో నడవబోతున్నాను. హల్లెలూయా. వాస్తవ పేజీని గనక మనం చూస్తే లేఖనాలలో స్టార్టింగ్ చూస్తే దేవుడే ఒక వ్యక్తితో నడవటానికి వచ్చేవాడు. నేను అంటున్నాను, మనం దేవునితో నడవాలి. నేను దేవునితో నడుస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, వాస్తవికంగా ఫస్ట్ పేజీలో, ఆ ప్రసంగంలో, ఆ ఫస్ట్ పేజెస్లో మనం చూస్తే, ఆదికాండ ఫస్ట్ పేజెస్లో మనం చూస్తే దేవుడే నరుడితో నడవటానికి దిగొచ్చేసేవాడు. అంత గొప్ప మనసు కలిగిన దేవునికి నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగనే గాక. అర్థమైందా? స్టార్టింగ్లో చూస్తే దేవుడే మనుషులతో నడవటానికి, నరునితో నడవటానికి పరలోకంలోంచి దిగి వచ్చినట్లుగా మనం ఆదాము చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి చల్లపూట దేవుడు ఆదాముతో కలవటానికి, ఆదాముతో ముచ్చటించడానికి, ఆదాముతో సంచరించడానికి ప్రతి చల్లపూట దిగి వచ్చేవాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నరుడు పడిపోకముందు, నరుడు పాపములోనికి వెళ్ళకముందు, నరుడు పాపమును తన శరీరములోనికి పిలుచుకోకముందు, నరుడు ఒక పాపిగా మారకముందు దేవుడే పరలోకము నుంచి నరుడితో నడవటానికి రోజు కూడా ఇంట్రెస్ట్ కలిగి దిగి వచ్చేటోడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలగనగాక. పాత నిబంధన గ్రంథములో మహిమ బయట ఉండేది, కానీ క్రొత్త నిబంధన గ్రంథములో మహిమ లోపలకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మనం మహిమతో నడుచుదుముగా. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఆయన అగ్ని, ఆయన మహిమ పొదలోనికి దిగి వచ్చింది. పాత నిబంధన గ్రంథములో ఆయన మహిమ, ఆయన అగ్ని ప్రత్యక్షపు గుడారములోనికి దిగి వచ్చింది. కానీ కొత్త నిబంధన గ్రంథములో నా లోపలికి దేవుని అగ్ని, దేవుని మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. మనం దేవునితో నడుచుదుముగాక. నేనైతే అమ్మగారితో చెప్తున్నాను, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నేను దేవునితో నడవబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవునితో నడవబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే కొన్ని నడతల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒక 9 నడతల గురించి నేను మాట్లాడతాను. మొదటి నడత 2 కొరింథీయులకు రాసిన పత్రిక. త్వరగా మీరు తెరిచి చదివితే ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తే అక్కడ ఒక నడత మనకు కనబడుతూ ఉంది.
గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువు నాకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ 2 కొరింథీ 5:7 చెప్తున్న ప్రకారం విశ్వాసముతో మనం నడవగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటల్లో ఎంత విశ్వాసం వెల్లుపొడుస్తుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత విశ్వాసపూరితమైన మాటలుగా ఉన్నాయి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మనం విశ్వాసంతో నడిచే విడ్లమై ఉండాలి. క్రైస్తవ జీవితం సాధారణంగా ఉండకూడదు. క్రైస్తవ జీవితం అసాధారణంగా ఉండి చూపించాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా సాధారణమైన బ్రతుకుని బ్రతకూడదు. క్రైస్తవులు ఎప్పుడు అసాధారణమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి స్తోత్రం కలగనగా. క్రైస్తవుల యొక్క ఎక్స్పెక్టేషన్స్, క్రైస్తవుల యొక్క ఆలోచనలు, దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన, దేవుని బిడ్డల యొక్క బుద్ధి, దేవుని బిడ్డల యొక్క ఆ ఊహా శైలి, ఆలోచన శైలి అంతా భూమికి అందనంత ఎత్తులో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము ఈ వచనాల ప్రకారము ఈ మొదటి మాట మనం చెప్పుకోగలం, విశ్వాసముతో మనం నడవగలగాలి. దేవునికి స్తోత్రం కలగలగాలి. ఈ విశ్వాసముతో మనం అసాధారణమైన జీవితాన్ని మనం చేయగలగాలి. మనం 2వ నడతలోనికి వద్దాం. మీకా ఆ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే అక్కడ దీనత్వముతో నడవాలి, తగ్గింపుతో నడవాలన్న మాట మనం అక్కడ చూస్తాం. చూడండి ఒకసారి మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, దీన మనసుతో మనం నడుచుకోవాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దీనంగా నడుచుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలు ఎట్లుండాలా? దీనంగా ఉండాలా, తగ్గింపుగా ఉండాలా. మనం తగ్గింపుతో ట్రావెల్ చేయాలి. మనం దీనత్వముతో నడిచి ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక మొక్కులో నేను చెప్పాలి అంటే మన తల చిన్నగా ఉండాలి, మన హృదయం పెద్దగా ఉండాలి. మీకు అర్థమైందో లేదో, మన తల ఎప్పుడు కూడా చిన్నగా ఉండాలి, మన హృదయం ఎప్పుడు పెద్దగా ఉండాలి. అంటే మనం దీన మనస్సుతో మనము ప్రయాణం చేయడం కొనసాగించాలి. దీన మనస్సుతో మనం తగ్గించుకొని మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి ప్రయాణం విశ్వాసంతో చేయాలి, 2వ ప్రయాణం దీన మనస్సుతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 3వ ప్రయాణం చూస్తే 3వ యోహాను రాసిన పత్రిక 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 3వ యోహాను 4వ వచనం. ఎందుకంటే 1వ అధ్యాయమే ఉంటుంది దాంట్లో, అందుకే 4వ వచనం అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకోవాలి. 3వ నడత సత్యమును అనుసరించి సత్యములో మనం నడవగలగాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరో తెలుసా? సత్యవంతుడైన దేవుడు. మన దేవుడు ఆయన సత్య స్వరూపి అని ఆయనకు పేరు. అంతేకాదు ఆయనను ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవల్లని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అబద్ధికులను ఆశీర్వదించడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. దేవుడు అబద్ధికులను, దొంగలను ఆశీర్వదించడు. దేవుడిని ఎవరు ఆశీర్వదిస్తారయ్యా? ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే సత్యమును అనుసరిస్తూ సత్యములో నడుచుకునే వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన 21:8 తెరవక్కర్లేదులే కానీ ప్రకటన 21:8లో అబద్ధికులకు దేవుని రాజ్యంలో చోట్లేదని రాయబడి ఉంది. అబద్ధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబద్ధికుల కోసం నరక గుండం ఎదురు చూస్తుందని అక్కడ రాయబడి ఉంది. ప్రియ దైవజనమా, అబద్ధికులు దేవుని ముందర చలామణి అవలేరు. అబద్ధికులు దేవుని ఆశీర్వాదాలను కొట్టుకోలేరు. అబద్ధికులు దేవుని బ్లెస్సింగ్స్ను పొందుకోలేరు. అబద్ధికులు దేవుని యొక్క హస్తమును వారు అనుభవించలేరు. సత్యమును అనుసరించి సత్యములో నడిచే బిడ్డలు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హులని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇంకా 4వ నడత నేను చెప్తున్న 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే 1 యోహాను రాసిన పత్రిక 7వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము వెలుగులో నడవాలి. హల్లెలూయా. మనం వెలుగులో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు అన్నాడు, నేను లోకమునకు వెలుగు. మీరు కూడా ఎలా ఉండాలా? వెలుగుగా ఉండాలి. మన జీవితంలో రహస్యాలు ఏమి ఉండొద్దు. అర్థమవుతుందా? సీక్రెట్స్ ఏమి ఉండొద్దు.
మనం ఎప్పుడు ఓపెన్ హార్ట్గా ఉండాలి. మనం వెలుగులో నడిచే వ్యక్తులుగా ఉండాలి. నీ ఇంటిలో వాళ్ళని మోసం చేయొద్దు, సంఘములో దైవజనురాలను మోసం చేయొద్దు, నీ ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని, కొలీగ్స్ని, ఎవరిని నువ్వు మోసం చేయడానికి వీల్లేదు. నీవు వెలుగులో నడిచే వ్యక్తిగా ఈ రాత్రి మారాలి. హల్లెలూయా. అపోస్తులు ఎదుట తన వస్త్రమును యేసు ప్రభు మార్చుకొని వారి పాదములు కడుగుతా ఉన్నారు. యేసు ప్రభు వారు, నేనైతే యేసు ప్రభు వారిని అడగాలని అనుకుంటున్నాను, అయ్యా నీ వస్త్రములు నువ్వు ఎందుకు వారి ముందు మార్చావు, నీ వస్త్రములు ఎందుకు నువ్వు వారి ముందు మార్చుకున్నావు అంటే యేసు నాతో ఇలా సెలవిస్తాడు, నేను ఏమీ దాచుకుని అంటాడు ఆయన. నేనంతా ఓపెన్గా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా హృదయంలో, నా మనస్సులో, అర్థమవుతుందా, నా ఫోన్లో, దేంట్లో సీక్రెట్స్ ఉండవు. అంతా నేను ఓపెన్గా ఉంటాను. దేవుడు తన ప్రజల్ని వెలుగులో నడవాలని ఆశపడుతున్నాడు. తన ప్రజల జీవితంలో గుట్టుబాటు జీవితం ఉండొద్దు. పాపాన్ని దాచుకొని చీకటిలో సంచరించే వ్యక్తులుగా ఉండకూడదు. ఫోన్లలో పాపాన్ని దాచుకొని, హృదయంలో పాపాన్ని దాచుకొని, మైండ్లలో, ఆలోచనలో పాపాన్ని దాచుకొని నడుచుకునే వ్యక్తులుగా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నా ప్రజలు వెలుగులో నడిచే వ్యక్తులుగా ఉండాలి. నా ప్రజల యొక్క హృదయంలో క్లియర్గా వారి మనసు నాకు అర్థమవ్వాలి. నా ప్రజల యొక్క ఫోన్ చెప్పాలి వారి యొక్క చరిత్ర. నా ప్రజల యొక్క మాట తీరు చెప్పాలి వారి యొక్క భవిష్యత్తు. నా ప్రజల యొక్క హృదయం చెప్పాలి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని. నా దేవునికి సమస్తం క్లియర్గా కనపడాలి. ఓ గుట్టుబాటు జీవితాన్ని, చాటుమాటు జీవితాన్ని, రహస్యపు జీవితాన్ని, దొంగ జీవితాన్ని, అబద్ధికమైన జీవితాన్ని, పాపపు జీవితాన్ని కప్పుకొని 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 చీకటిలోకి ఎంతకాలం నడుస్తావు? నువ్వు వెలుగులో నడవగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 5వ నడత మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము విజయముతో నడుచుదము గాక. హల్లెలూయా. ఈ విజయవాడ పట్టణంలో, ఈ పెనమలూరు ప్రాంతంలో, ఈ సాలిపేటలో నువ్వు విజయవంతంగా నడిచేదవు గాక. నువ్వు విజయవంతంగా నడిచేదవు గాక. నువ్వు విజయవంతంగా నడిచేదవు గాక. అవమానముతో నడవటం ఈ రాత్రికి ఆగిపోతా ఉంది. నిందలతో నడవటం ఈ రాత్రి ఆగిపోతా ఉంది. నువ్వు విజయముతో నడిచేదవు గాక. దేవుడు మీతో ఉన్నాడు. పరలోకం మీతో ఉన్నది. దేవదూతలు మీతో ఉన్నాయి. ఈ రోజు నుంచి నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను, నీవు విజయముతో నడుచుదువుగాక. విజయముతో నడుచుదువుగాక. విజయముతో నడుచుదువుగాక. ఇక 6వ నడతను మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. 6వ మాట, ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమలో నడవాలి, ప్రేమతో నడవాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నా దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. నువ్వు ప్రేమతో నడుచుకోగలగాలి. అర్థమైందా? ఈ బైబిలు ఇంకుతో రాయబడలేదండి. ఈ బైబిల్ ఇంకుతో రాయబడలేదు, ప్రేమతో రాయబడింది. నువ్వు ప్రేమతో ప్రయాణం చేయగలగాలండి. ప్రేమతో నువ్వు కొనసాగగలగాలి. ప్రేమతో నువ్వు ట్రావెల్ చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాలి. ఇక చూడండి 7వ నడత రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అలర్టకుడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందు. మర్యాదగా నడత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్యాద కలిగి దేవునితో నడవాలి. క్రైస్తవులు ఎప్పుడు మర్యాదతో నడవాలి.
ఈ మందిరం 4 గోడల మధ్యనే మర్యాదగా నడవటం కాదు, మందిరం బయట కూడా మనం మర్యాదగా నడుచుకోగలగాలి. దేవునికి స్తోత్రం. మందిరం బయట, నీ పనుల్లో, నీ వర్క్స్ దగ్గర, నీ ఇంట్లో, అర్థమవుతుందా, నీ ఫ్రెండ్స్ దగ్గర, నీ స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర, బంధువుల దగ్గర, రక్త సంబంధాల దగ్గర, కొలీగ్స్ దగ్గర, అర్థమవుతుందా, ఈ ప్రపంచంలో నువ్వు మర్యాద కలిగి నువ్వు నడవగలగాలి. చాలామంది చర్చిలో చాలా మర్యాదగా ఉంటారు, చర్చి దాటిన తర్వాత చాలా మర్యాద అంతా పోయి భయంకరమైన కోపస్తులుగా మారిపోతారు. దేవునికి అలా ఇష్టం లేదు. నీవు 24/7 365 రోజులు బ్రతికినంత కాలం నువ్వు మర్యాదగా నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి 8వ నడత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము పిలుపుకు తగినట్లుగా మనం నడవాలి. ఎలా నడవాలంట? పిలుపుకు తగినట్లుగా మనం నడవాలి. ఇప్పుడు నీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. నీది ఐస్ క్రీమ్ పిలుపు అనుకోండి, ఎక్కడ ఉండాలి నువ్వు? ఐస్ క్రీమ్ బండి మీద కాదు, ఫ్రిడ్జ్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? ఐస్ క్రీమ్ బండి మీద ఉంటే కరిగిపోతావు, ఐస్ క్రీమ్ బండి లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం కాదు. మీకు అర్థమవటానికి చెప్తున్నాను ఇలాగా. అర్థమైందా? నీకు నాది ఐస్ క్రీమ్ పిలుపు అనుకుంటే వెళ్ళబాకండి ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీది ఐస్ క్రీమ్ పిలుపు అనుకోండి, ఐస్ క్రీమ్ ఎక్కడ ఉండాలి? ఫ్రిడ్జ్లో ఉండాలి. ఒకవేళ ఇది పెట్రోల్ పిలుపు అనుకోండి, ఈ పెట్రోల్ ట్యాంకులు గట్టిగా మూత వేయబడి లోపల ఉండాలి. అర్థమవుతుందా? నీ పిలుపు నాకు తగినట్లుగా నువ్వు భద్రము చేయబడుతున్న నడవటానికి ప్రయత్నం చేయాలి. మనం దేవుని బిడ్డలం. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని ఇష్టంగా పిలుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని వాక్యం చెప్తుంది. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఈ ఐస్ క్రీమ్ వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్నట్లుగా, ఈ పెట్రోల్ వెళ్ళి పెట్రోల్ ట్యాంక్లో ఆ భద్రపరచబడి ఉన్నట్లుగా మనం యేసులో దాచబడి మన ముందు కొనసాగాలి. అర్థమవుతుందా? మనం పిలుపునకు తగినట్లుగా. మళ్ళీ పిలిచింది ఎవరు? క్రీస్తు. మళ్ళీ పిలిచింది అభిషక్తుడు. ఆయన ఒక మాట నాకు చాలా బాగా ఇష్టం. బైబిల్లో అపోస్తులంట ఆయనతో ఉండటానికి పిలిచాడు. శక్తి ఇవ్వటానికి, దయ్యాలు వదలగొట్టడానికి ఇది తర్వాత సెకండరీ అండి. ఫస్ట్ అపోస్తుల్ని ఆయన ఎందుకు పిలిచాడంటే ఆయనతో ఉండటానికి పిలిచాడు, ఆయనలో ఉండటానికి పిలిచాడు, ఆయన పై ఉండటానికి పిలిచాడు, ఆయన చుట్టూ ఉండటానికి పిలిచాడు. నా దేవుడు నిన్ను పిలిచాడు. ఒక విశ్వాసిగా ఒక కుటుంబంలో నుంచి నిన్నే నా దేవుడు ఎందుకు పిలిచాడంటే నువ్వు ఆయనతో ఉంటావని, నువ్వు ఆయనలో భద్రం చేయబడి నీ పిలుపునకు తగినట్లుగా నువ్వు నడవటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇక 9వ పిలుపుని నేను చెప్తున్నాను చూడండి. ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో 9వ నడతను మనం చదువుకుందాం. నేను చెప్పినదేమనగా చాలు ఆత్మలో నడవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం దేనిలో నడవాలని వాక్యం చెప్తుంది? ఆత్మలో నడవాలి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆత్మ బలముతో ఆత్మ పూర్ణుడై నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువే ఆత్మ బలముతో ఆత్మ పూర్ణుడై నడిచినప్పుడు మనకి ఎంత అవసరమో మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. దేవుని ఆత్మ నీకు ఎంత అవసరమో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ అవసరమైంది, నీకు నాకు పరిశుద్ధాత్మ ఇంకెక్కువగా అవసరం అవ్వాలి. ఆయనకే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సేవ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుకి అవసరమైనప్పుడు ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ అంటే చాలా తక్కువ చూపు చూస్తున్నారు చాలామంది. దేవుని ఆత్మ పొందడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అన్య భాషలు మాట్లాడడానికి, దేవుని వరాలు దేవుని ఆత్మతో నింపబడటానికి వారి మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆలోచన చేయండి. ఈ భూమి మీద బ్రతకాలంటే ఇది సామాన్యమైనటువంటి బ్రతుకు మనం బ్రతకలేమండి. ఇది మనకి వర్కౌట్ అవ్వదు భూమి మీద మనం సామాన్యంగా బ్రతకడానికి. పరిశుద్ధాత్మ కలిగి మనం బ్రతకగలగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మ కలిగితేనే నువ్వు జీవించిన దినాలు నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతకగలవు. నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తే నువ్వు జీవించిన దినాలన్నీ శోక దుఃఖాలే శోక సంద్రాల్లాగే తగలడిపోతుంది జీవితం. జ్ఞాపకం చేసుకుందాం.
మనం ఆత్మలో నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా ఆత్మ పూర్ణులుగా నడుచుకొందురుగాక. ఆయన ఆత్మతో నడిచాడు కాబట్టి ఆయన ఎక్కడా తొట్టిల్లలేదు. ఆయన ఆత్మలో నడిచాడు కాబట్టి ఎక్కడ ఆయన పాపంలో పడలేదు. ఆయన ఆత్మతో నడిచాడు కాబట్టి అన్ని చోట్ల దురాత్మ శక్తుల్ని ఎదిరించుకుంటానే వచ్చాడు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామములో ఈ సంఘానికి రాత్రి నేను ప్రవచిస్తున్నాను. నీవు ఆత్మతో నడిచినప్పుడు ఈ లోకములో నీ కాలు తొట్టిల్లకుండా పరిశుద్ధాత్ముడు నిన్ను శిఖరముల మీద నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాల క్రితం హనోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 400 సంవత్సరాల క్రితం హనోకు దేవునితో నడిచాడు. హనోకు నడిచాడు. అదేనండి మనం ఆదికాండలో ఫస్ట్ చదువుకున్నాం. హనోకు దేవునితో నడిచాడు. అతడు నడిచిన దినములు ఇంత 300 సంవత్సరములు. తరువాత దేవుడు అతన్ని కొనిపోయిను అన్న విషయాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కాలం విశ్వాసహీనమైన కాలం. అది ఈ హనోకు దేవునితో నడిచే కాలము ఎలాంటి కాలం అంటేనండి, హనోకున్న కాలము దుష్ట కాలం, పిచ్చి కాలం, పాపపు కాలం, అవిశ్వాసపు కాలం, హీనమైన కాలం, చెడ్డ కాలం. ఆ కాలంలో హనోకు దేవునితో నడవటం ప్రారంభించాడు. వినండి మీరు చాలా జాగ్రత్తగా. దేవునితో నడవటానికి చాలా ఆకలి కలుగున్నాడు హనోకు. ఏ కాలంలో? అందరూ ఎంజాయ్ చేస్తున్న కాలంలో, అందరూ పాపం చేస్తున్న కాలంలో. అర్థమవుతుందా? అందరూ పాపం చేస్తున్న కాలంలో, అందరూ హీనమైన విశ్వాసహీనమైన బ్రతుకుతున్న కాలంలో హనోకు దేవునితో నడవటానికి ఆకలి కూడా ఉన్నాడు. ఈ విషయం నన్ను ఎంతగానో కదలించింది రాత్రి. దుష్టుని ఆలోచన చొప్పున హనోకు నడవలేదండి. అది ఎలాంటి కాలం అంటే, నువ్వు వాళ్ళ మధ్య ఉంటే నువ్వు కూడా చెడిపోతావు. అదే కాలంలో మనం బతుకుతున్నాం. 400 సంవత్సరాల క్రితం ఎటువంటి చరిత్ర అయితే ఉందో, 400 సంవత్సరాల తరువాత ప్రస్తుతం అదే చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇది విశ్వాసహీనమైన కాలం అండి. ఇది ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా చెడిపోతాం. అటువంటి కాలం ఇది. ఒక నలుగురితో కూర్చుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక వ్యతిరేకమైన మాట మన నోట్ల నుంచి వచ్చేసి. ఇది చెడగొట్టే కాలం, చెడగొట్టే మనుషులు. ఇది దుష్టకాలం. కానీ నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, ఈ దుష్టకాలంలో హనోకు దేవునితో నడవాలన్న ఆకలి కలుగున్నాడు. చూడండి, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నిజంగా ఖచ్చితంగా రేపు నేను మహిమలోకి వెళ్ళినప్పుడు హనోకు నేను సెకండ్ ఇచ్చి హక్ చేసుకోవాలన్నది నాకు. ఎందుకంటే చాలా 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 అది ఒక ధన్యకరమైన జీవితం అని చెప్తాను. అది అద్భుతం అని చెప్తాను నేనైతే. తన జీవితంలో ఏ మేలు చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ ఒక అద్భుతమైన జీవితాన్ని అతను బ్రతికేటండి. పక్కనే చెడిపోయే వ్యక్తులు అంటే ఎవడండి నీతిగా నడిచేది ఇక్కడ? చెప్పండి మీరు ఒక మాట. పక్కనే చెడిపోయే వాళ్ళు అంటే ఎవడండి నీతి బాటలో వెళ్ళేది? కానీ హనోకు పక్కనే చెడిపోయిన వాళ్ళు ఉన్న, పక్కనే విశ్వాసహీనమైన వ్యక్తులు ఉన్న, దుష్టులు ఉన్న, దుష్ట ఆలోచనలు ఉన్న, అతడు దేవునితో నడవటానికి శ్రీకారం చుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతడు దేవునితో నడవటానికి శ్రీకారం చుట్టాడు. ఇంతకీ హనోకు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా మీకు? హనోకు అన్న పదానికి నేను అర్థం సర్చ్ చేసుకుని వచ్చాను. బోధకుడు, టీచర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టీచర్, బోధకుడు. నేను అంటాను నీ జీవితమే జనాలకు ఒక లెసన్గా మారునుగా. నువ్వు ఇప్పుడు ప్రసంగాలు నేను కాదు 100 మంది చేస్తారు కాదు, ప్రసంగం చేయకుండా నువ్వు జీవించే జీవితమే వారితో మాట్లాడగలగాలి. ప్రసంగం మీకు ఇచ్చినా చేస్తారు. ఇప్పుడు అమ్మగారు ఎవరైనా పేరు చెప్తే 2 ముక్కలు మీరు చెప్పగలరు. దేవుని వాక్యంలో పండితులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఎమరవేస్తున్న వారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని అనర్గళంగా మాట్లాడేవాళ్ళు కాకోలలుగా ఉన్నారు. కానీ వారి జీవితమే ఒక ప్రసంగంగా ఎవ్వరూ చూపించలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. హనోకు ఆ కాలంలో తన జీవితాన్ని ఒక ప్రసంగంగా బోధించాడు. ఆయన పేరులోనే ఉంది బోధకుడు అని. ఆయన పేరుకు అర్థం టీచర్. ఆయన లెసన్స్ చెప్పేవాడు కాదు, ఆయన జీవితమే ఒక లెసన్గా ప్రజల్లోకి వెళ్ళింది.
ఈ రాత్రి ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నేను యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, మన జీవితమే ఒక లెసన్గా ఈ ప్రపంచంలోనికి వెళ్ళునుగాక. మన జీవితమే ఒక లెసన్గా వెళ్ళాలి. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తానయ్యా, నా నోటితో నేను నీ వాక్యం చెప్పక ముందు నా జీవితాన్ని చూసి వారు నేర్చుకోవాలి. నా నడక వారికి ఒక పాఠం నేర్పించాలి. నా నోటి మాట వారికి ఒక పాఠం నేర్పించాలి. నా కన్ను దృష్టి వారికి ఒక పాఠం నేర్పించాలి. నేను ఇంకా ప్రసంగం చేయకముందే ప్రజలు ఆకర్షితులవ్వాలి. అలాంటి కార్యం కొరకు నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. నేను మైక్ పట్టుకొని ప్రసంగం చేస్తే ఓకే, ఈ దైవజనుల్లో ఉంది, ఈ దైవజనుల్లో ఓకే అభిషేకం ఉంది అని గుర్తించకూడదు. నేను వచ్చి మందిరంలో నిలబడిన తోడని నా బ్రతుకు వారితో సువార్తను మాట్లాడాలి. నా యాటిట్యూడ్ వారితో మాట్లాడాలి. నా పద్ధతి వారితో మాట్లాడాలి. బట్ స్టిల్ నేను గత 15-16 సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ అయిన మీకు నేను చెప్తున్నాను, ఇది నా సీక్రెట్ ప్రేయర్లో ఒకటి, నా సీక్రెట్ ప్రేయర్లో ఒక భాగం ఇది. నేను ఒక లెసన్ అవ్వాలి ప్రభు. నా నోటి మాటలు కాదు, నేను ఒక లెసన్ అవ్వాలి. నా ప్రసంగాలు కాదు, నా బ్రతుకే, నా జీవితమే హనోకులాగా ఒక లెసన్గా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంటారు నన్ను చూడొద్దు, యేసేని చూడండి. చాలామంది అంటారు నన్ను చూడొద్దు, యేసేని చూడండి. చాలామంది చెప్తున్నారు, అమ్మా ఎందుకు ఆ సంఘానికి పోతావు, ఆ సంఘంలో ఆ పాస్టర్ సరైన ప్రవక్తన కలిగిన వ్యక్తి కాదు కదా నేను అన్నాను అనుకో. వారు అంటారు నాతో, ఆయన చూసి కాదులేండి దేవుణ్ణి చూసి వెళ్తున్నాం అంటారు. చాలా తప్పది. చాలామంది అంటారు నన్ను చూసి కాదు దేవుణ్ణి చూసిరా, నన్ను చూసి కాదు దేవుణ్ణి చూసిరా. మరి ఎందుకో ఒక వ్యక్తి బైబిల్ అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తును పోలిన ప్రకారం మీరు నన్ను పోలి మీరు నన్ను పోలి నడవండి, మీరు నన్ను చూసి నడవండి, మీరు నన్ను చూసి నడవండి, మీరు పరలోకమునకు వస్తారు. హల్లెలూయా. మీరు నన్ను చూసి నడవండి, మీరు నన్ను చూసి నడవండి. దేవునికి స్తోత్రం. అలా చెప్పగలిగిన సేవకులు లేగాలి ఈ రోజుల్లో, అలా చెప్పగలిగిన విశ్వాసం లేగాలి. నన్ను చూసి కాదు దేవుణ్ణి చూసి అనొద్దు, నన్ను చూసి ప్రయాణం చేయాలి. ఆ దమ్ము గట్స్ రావాలి వల్ల. అది అపోస్తలుడైన పౌలు చెప్పగలిగాడు. మరి ఈ సమాజం ఏంటండి, నన్ను చూడొద్దు దేవుణ్ణి చూడు, నన్ను చూడొద్దు వాక్యాన్ని చూడు, నన్ను చూడొద్దు ఆత్మను చూడు అంటున్నారు. అది రాంగ్. నువ్వు అనాలి, నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్లే, నన్ను చూస్తే నాతో నువ్వు నడిస్తే ఖచ్చితంగా దీవెనకరమైన బాటలో నువ్వు నడిచి. గట్స్ రావాలి ఆ మాటలు చెప్పడానికి, దమ్ము ఉండాలి ఆ మాటలు చెప్పడానికి. అంతకంటే ముందు నీవు క్రీస్తుని పోలి నడుస్తున్నట్లుగా జనాలు గుర్తించాలి. పౌలయ్య చెప్పాడు, నన్ను పోలి నడవండి. మీరేంటి నన్ను పోలి నడుస్తున్నారు, క్రీస్తుని పోలి నడవండి, నేను మానవండి. అల్లా, మీరు నన్ను పోలి నడవండి. నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. నువ్వు అంటున్నావా నన్ను చూసి కాదని, నా మాట చూసి కాదని, నా ప్రవక్తను చూసి కాదని నువ్వు అంటున్నావా? అదైతే నీ జీవితం చాలా తప్పుగా, రాంగ్గా ఉంది నీ జీవితం. నన్ను చూసి నడిస్తే ఖచ్చితంగా నువ్వు యేసుని ఎదుర్కోగలవు. యేసు చెప్పాడు భూమి మీద, నేనే జీవాహారము, నేనే పరలోకమునిచ్చిన. నన్ను నాతో పాటు ప్రయాణం చేసేవాడు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అన్నాడు. నన్ను వెంబడించిన వాడు నా తండ్రి వద్దకు వస్తాడన్నాడు. ఈరోజు నా క్రైస్తవుల మాటలు అనగలగాలి. నన్ను పోలి నడవండి బ్రదర్, నన్ను చూసి నడవండి బ్రదర్. నాకులాగా ప్రార్థన చేయండి బ్రదర్. సిస్టర్, నాకులాగా ఇన్ని గంటలు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు దర్శనాన్ని పొందుతారు, ఖచ్చితంగా మీరు అభిషేకాన్ని పొందుతారు, ఖచ్చితంగా మీరు కృపను పొందుతారు, ఖచ్చితంగా దేవుని వెలుగుకరమైన మార్గంలో మీరు ప్రయాణం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హనోక్, హనోక్, హనోక్ దేవుడు పిలుస్తున్నాడు. ఎవరు? హనోక్ అంటున్నాడు, నువ్వెవరివి? నన్ను ఎందుకు పేరుతో పిలుస్తున్నావు? నువ్వెవరివి? 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 దేవుడు అంటున్నాడు హనోకుతో, నీ పితరుల దేవుణ్ణి, నీ తాత నీకు చెప్పాడు కదా, నేను ఆ దేవుడు అన్నాడు. హల్లెలూయా. నీ తాత నీకు ఏదైతే బోధించాడో, ఎవరి గురించి అయితే ప్రతిరోజు చెప్పుకుంటూ వచ్చాడో,
ఆ దేవుని నేను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ తరములో కొంతమంది హనోకుల కొరకు దేవుడు చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది హనోకులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. కొంతమంది హనోకులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఈ తరములో హనోకులు ఎవరు? ఆ తరములో హనోక్ హనోక్ అని పిలిచాడు. హనోకు నిబ్బురుకుపోయాడు. ఎవరవయ్యా నువ్వు? నన్నేంటి ఇంత క్లోజ్గా ఉన్న వ్యక్తిగా పేరుతో పిలుస్తున్నామని అన్నప్పుడు, నీ తాత చెప్పిన దేవుణ్ణి నేనే, నీ పితరులు వెంబడించిన దేవుణ్ణి నేనే. వావ్, నువ్వా? కొంతమంది హనోకుల్ని పిలవటానికి దేవుడు రాత్రి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది హనోకుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు హనోకు స్థానాన్ని భర్తీ చేయగలవా? నువ్వు హనోకు టైమింగ్ని భర్తీ చేయగలవా? ఒక హనోకు జీవితాన్ని నువ్వు భర్తీ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. హనోకు అంటున్నాడు, వావ్, ఎంత బాగున్నావేంటి జీసస్, నువ్వు నా తాత చెప్పిన దానికంటే నువ్వు అద్భుతంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఎందుకంటే హనోకు దేవుణ్ణి చూశాడు. హనోకు దేవుణ్ణి చూచినట్లుగా హనోకు కన్నులు దేవుడు తెరిచాడు. హనోకు హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఇప్పుడు హనోకు దేవుణ్ణి క్లియర్గా చూడగలుగుతున్నాడు. హనోకు అన్నాడు, సూపర్ ఉన్నావయ్యాను. నా తాత చెప్పిన దానికంటే 100, 1000, మిలియన్స్ రెట్లు ఎక్కువగా ఉన్నావయ్యా నువ్వు. నా తాత సగమే బోధించాడు నీ గురించి. నీ వర్ణాలు అద్భుతం, నీ కను దృష్టి అద్భుతం, నీ తల వెంట్రుకల నయనాలు అద్భుతం, నీ హృదయ తాకిడి అద్భుతం. నువ్వు ఎంత బాగున్నావు. నా తాత చెప్పిన దానికంటే నువ్వు అద్భుతంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. యేసయ్య నువ్వు చాలా బాగున్నావు. దేవునికి స్తోత్రం. హనోకు దేవుడిని చూసి మాటలు చెప్తున్నాడు. జన సమూహము కొరకు కాదు దేవుడు దిగి వచ్చింది, ఒక్క హనోకు కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఈ రాత్రి ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను, నా దేవుడు నా కొరకు దిగి రాబోతున్నాడు. నా కొరకు దిగి రాబోతున్నాడు. నా ఒక్కడి కొరకు దేవుడు దిగి రాబోతున్నాడు. నా ఒక్కదాని కొరకు దేవుడు దిగి రాబోతున్నాడు. జన సమూహము కొరకు కాదు దేవుడు దిగి వచ్చింది. మోషే కొరకు దేవుడు దిగి వచ్చాడు. యెహోషువ కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఏలియా కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఎలీషా కొరకు దేవుడు దిగి వచ్చాడు. దానియేలు కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఈ రాత్రి నీ కొరకు దేవుడు దిగి రాబోతున్నాడు. నీ కొరకు దేవుడు దిగి రాబోతున్నాడు. నీ కొరకు దేవుడు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. నీ ఒక్కదాని కొరకే దేవుడు దిగి రాబోతున్నాడు. పక్కన వారితో చెప్పండి, నేను అమ్మగారితో చెప్తున్నాడు, దేవుడు మీ కొరకే దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు విజయవాడ పట్టణంలో ఉన్న లక్షల మంది జనం కొరకు దిగి రావట్ల, నీ కొరకే దిగిరా. నీ కొరకే దిగి రాబోతున్నాడు. నీ కొరకే దిగి రాబోతున్నాడు. ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆ దినం మొదలుకొని దేవుడు చాలా విషయాలు హనోకుతో చెప్పటం ప్రారంభించాడు. హనోకు దేవుడు ఇద్దరు కలిసిపోయారు. రోజు హనోకు ఒక ప్లేస్లో కలుసుకునేవాడు ఆయన్ని. దేవుడు ఒక ప్లేస్ చెప్పేవాడు, ఇక్కడికి నువ్వు రోజు రా అని. రోజు కలుసుకుని రోజు మాటలే వాళ్ళిద్దరికి. దేవుడు ఆసక్తికరమైన విషయాలన్నీ హనోకుతో చెప్పేవాడు. చెప్పి, హనోకు టైం అయిపోతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ గయ్యాల భార్య నీ కొరకు ఎదురు చూస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళి. హనోకు, అప్పుడు అయిపోయిందా యేసయ్య టైము, ఇంకాసేపు ఉంటానంటే, రేపు ఇదే టయానికి మళ్ళీ రా. చూడండి వాళ్ళిద్దరి మధ్యలో ఆ సఖ్యత, ఆ సంబంధం. దేవుడు మాట్లాడిన తర్వాత కొన్ని గంటల సేపు వారు నడిచిన తర్వాత హనోకుని ఇంటికి పంపించేసేవాడు దేవుడు. మరలా ఇదే టయానికి రా హనోకు, ఇదే మైదానంలో కలుసుకుందాం, ఇదే ఏరియాలో కలుసుకుందాం, మరలా నువ్వు రా, మనం ఇలానే వాక్ చేద్దాం, మనం ఇలానే ఇంకా నీకు ఎన్నో విషయాలు నేను చెప్తానని దేవుడు హనోకుని ఎంతగానో తోడుండి హనోకుని బలపరుస్తూ ముందుకు నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. హనోకు వారానికి 2 సార్లే నడవలేదు మనకులాగా, మీకులాగా శుక్రవారం ఆదివారమే రాలేదు. హనోకు ప్రతిరోజు 24/7 365 రోజులు దేవునితో నడిచాడని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు. నువ్వైతే చర్చ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే నడుస్తావు దేవునితో.
చర్చి లేనప్పుడు ఆయనతో నీకు పని లేదు, చర్చి లేనప్పుడు ఆయనతో నీకు పని లేదు. కానీ హనోకుతో కాదు. చర్చి టైమింగ్సే కాదు, చర్చి టైమింగ్స్ కాకపోయినా దేవుణ్ణి కలుసుకోవడానికి పలానా మైదానంలోనికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు సంతోషంగా ఎగురుకుంటా ఇంటికి వెళ్తుంటే భార్య ఒకరోజు అంది, ఏంటి మా హస్బెండ్ గారు నవ్వుతా వస్తున్నారు రోజు, ఏమన్నా లాటరీ జరిగిందా? 2 రోజుల నుంచి అడుగుదాం అనుకున్నాను హనోకు భర్త, నీకు ఏదైనా లాటరీ జరిగిందా? నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు 2 రోజులుగా అంటే, అతడు అంటున్నాడు తన భార్యతో, నేను యేసుని కలుసుకుంటున్నాను. హల్లెలూయా, నేను యేసుని కలుసుకుంటున్నాను అని హనోకు తన భార్యతో చెప్తే, తన భార్య ఏమంటుంది, నువ్వు పిచ్చి పట్టినట్టుంది నీకు, నువ్వు మూర్ఖంగా మాట్లాడొద్దు, నువ్వు జనాలందరూ తంతారు, యేసుని కలవడం ఏంటి, యేసుని చూడడం ఏంటి, ఎవరైనా దేవుడు నువ్వు చూడగలవా? ఆయనతో కలిసానంటావు, ఆయనతో మాట్లాడానంటావు. ఈ విషయం నన్ను చెప్పనివ్వండి, మనుషులు ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు నిన్ను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ మాటలు, నీ హృదయం, నీ ఆలోచన శైలి మనుషులు ఎవరికి అర్థం కావట్లేదేమో, నువ్వు బాధపడొద్దు. దేవునికి నీ ప్రతి మాట అర్థమవుతుంది. హనోకు మాటలు తన భార్యకి అర్థం కాలేదు, తను అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు హనోకుని 100% అర్థం చేసుకున్నాడు. ఏమండి, అర్థం చేసుకొని మనుషులు లేకపోతే నువ్వేం బాధపడద్దు, అర్థం చేసుకొని కుటుంబం లేకపోతే నువ్వు బాధపడొద్దు, అర్థం చేసుకొని భర్త లేకపోతే నువ్వు బాధపడొద్దు, అర్థం చేసుకొని భార్య లేకపోతే నువ్వు బాధపడొద్దు, అర్థం చేసుకోలేని నీ పిల్లలు నీకు లేకపోతే నువ్వు బాధపడొద్దు. దేవుడును అర్థం చేసుకోవచ్చు. నీ ప్రతి కన్నీటి బొట్టు నువ్వెందుకు కారుస్తున్నావు ఆయనకు తెలుసు. నీకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక, నీకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. అయితే దేవుడు హనోక్కి శారాని అబ్రహామును చూపిస్తున్నాడు. ఎవరయ్యా వాళ్ళు, ఎవరు జీసస్, వాళ్ళు ఏంటి అంత నిరాశగా ఉన్నారు అంటే, వారికి పిల్లలు లేరురా హనోకు. అయ్యో, మరి ముసలాం అయిపోయింది కదా, మరి ఎట్లా, వాళ్ళు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారేంటి, వాళ్ళు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారేంటంటే, దేవుడు హనోకుతో చెప్తున్నాడు, హనోకు నేను వారికి పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశాను, నేను ఖచ్చితంగా వారికి నేను పిల్లవాడిని ఇవ్వబోతున్నాను. దేవుడు హనోకుతో ఈ ముచ్చటంతా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ఈసాకు పుట్టడం దేవుడు హనోకు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు వాళ్ళకి ఇదే డిస్కషన్. దేవుడు ఎవరినో చూపించడం, హనోకు చూడటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడిని అడగటం, అది ఎలా సాల్వ్ చేస్తాడో కూడా అడగటం, అన్నీ చెప్తున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. దేవుడితో నడుస్తూ వెళ్తున్నారు. ఈసాకు పుట్టాడు. ఈసాకు పుడితే ఎదిగిన తర్వాత, అయ్యో ఏంటి నువ్వు చూపిస్తున్న దృశ్యంలో కొడుకునేంటి చంపడాన్ని తీసుకెళ్తున్నాడంటే, నేనే టెక్స్ట్ చేశాను రా హనోకు, తీసుకెళ్తాడా, చంపుతాడా లేదా, నా మీద ప్రేమ ఉందా లేదా, పిల్లోడి మీద ఉందా, నేనే. అబ్బా యేసయ్య, అవునా, నువ్వు టెస్ట్ చేసావా? అయితే నీ ఆసక్తిగా చూస్తున్నాడు హనోక దృశ్యాన్ని. అయితే అబ్రహాము నిరూపించాడు దేవుడు అంటే పిచ్చి ప్రాణం అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కలలు కనే వ్యక్తి ఎవరు? జీసస్. ఇదేంటి పద్దాలు కలలు అంటాడు. హనోకో, కలలు కనే వ్యక్తి అనొద్దు, అతడు దేశ ప్రధాని, అతడు దేశ ప్రధాని. హల్లెలూయా. నత్తివాడు ఎవరు అని అంటే, నత్తివాడు అనొద్దు, అతడు నా మాటలను విని నా ఇల్లంతటిలో నమ్మకమైన పని చెయ్యగలిగిన వాడు. హల్లెలూయా. ఈ ప్రజలు ఎవరయ్యా? ఈ సముద్రంలో నడిచి వెళ్తున్నారు. ఈ సముద్రం ఏంటయ్యా వారికి రహదారి ఇచ్చింది. ఆ సముద్రాన్ని తెరిచింది నేనే. వారు నేను రక్తము పెట్టి కొనిన నా ప్రజలు, వారి కొరకు సముద్రములో రహదారిని ఏర్పాటు చేశానని దేవుడు హనోకుతో చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఏంటి జీసస్, ఈ కోటలన్నీ ఏంటి కూలిపోతున్నాయి, పట 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 గోడలు కూలిపోతున్నాయి ఏంటంటే, ఇదిగో నా ప్రజలు పెట్టే జయ ధ్వనులకు, నా ప్రజలు ఆ పట్టణం చుట్టూ తిరిగేటువంటి ఆ విశ్వాసపు యొక్క నడతకు నేను ఆ పట్టణపు ప్రాకారమును కూలుస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని ఆసక్తికరంగా హనోకుతో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అన్ని హనోకుతో చెప్తున్నాడు, అన్నీ హనోకు చూస్తున్నాడు, అన్నీ హనోకుతో దేవుడు డిస్కస్ చేస్తున్నాడు, అన్నీ హనోకుతో దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు దేవుడితో నడవగలిగితే అన్ని దేవునితో మాట్లాడబోతున్నావు.
నీ జీవితాన్ని ఎలా ఆశీర్వదిస్తాడో దేవుడు మాట్లాడతాడు. నీకు ఎటువంటి శోధన వస్తుందో, నువ్వు ఎలా బయటపడతావో కూడా ఆ విషయాలు దేవుడు నీతో చెప్పబోతున్నాడు. నువ్వే అగ్ని శ్రమల గుండా పోబోతున్నావో, నువ్వు అగ్నిని ఎలా ఎదుర్కోబోతున్నావో కూడా దేవునితో మాట్లాడబోతున్నాడు. మీరు దేవునితో నడవండి. ఈ దుష్ట తరములో మీరు దేవునితో నడవండి. దేవుడు నడిచేవాడే కాదు, మాట్లాడేవాడు కూడా. ఆయనతో నడుస్తున్న మూగ నోటితో నడవం మనం, ఆయన మాట్లాడుతూ నడిపిస్తాడు. అర్థమైందా? ఎలా నడవాలో చెప్తాడు. దుష్టుడు ఏ భాగం మీద, ఏ అంచనా మీద నీ మీద టార్గెట్ పెట్టాడో నీతో మాట్లాడతాడు. చాతబడి, పైశాచిక, అంధకార, దురాత్మ శక్తులు నీ మీద ఎలా పని చేయబోతున్నాయి కూడా చెప్తాడు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. నువ్వు దేవునితో ఈ తరములో నడవగలిగితే, నువ్వు ఒక హనోకురాలుగా నువ్వు ఈ తరములో నువ్వు లెగగలిగితే, ఆయన నీతో మాట్లాడడం ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హనోకుతో మాట్లాడుతూ 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 దేవుడు ఒక మాటను చెప్పాడు హనోకుతో. హనోక్, నీ తాత ఉన్నాడే ఆదాం, వండను చాలా బాధ పెట్టాడు హనోక్. నాతో నడుస్తూ నా హృదయాన్ని గాయపరిచాడు హనోక్. నువ్వు కూడా అలా చేస్తావేమో నాకు బాధేస్తుంది హనోక్. ఒక్కసారి ఆ హ్యాపీ మూమెంట్లో ఉన్న హనోక్ ఒక్కసారి దిగులుగా ఫేస్ పెట్టి దేవుని వైపు చూశాడు. అయ్యా, నా తాత మోసం చేసినట్లు నేను నిన్ను మోసం చేయనయ్యా. నా తాత నిన్ను గాయపరిచినట్లు నేను గాయపరచునయ్యా. నేను నమ్మకంగా నీతో నడుస్తానయ్యా. నన్ను కాదనద్దయ్యా, నేను నమ్మకంగా నీతో నడుస్తానయ్యా. నా తాత నిన్ను మోసం చేశాడని అంటున్నావే, నేను ఎన్నటికి నిన్ను మోసం చేయనయ్యా. నేను నమ్మకంగా నీతో నడుస్తానయ్యా. మీ హృదయం మీద చేయబట్టుకొని కళ్ళు మూసుకొని కుడి చేయి పైకెత్తి మాట దేవునికి చెప్పండి. అయ్యా, నా పితరులు నిన్ను మోసం చేసినట్లు నేను మోసం చేయనయ్యా. నిన్ను నమ్మకంగా నీతో నడుస్తానయ్యా చెప్పండి యేసయ్యతో. నిన్ను నమ్మకంగా నీతో నడుస్తానని చెప్పండి యేసయ్యతో. నీ హృదయాన్ని నొప్పించే వ్యక్తిగా కాదయ్యా, నిన్ను నమ్మకంగా నీతో నడుస్తాను యేసయ్యా. అయితే నా వైపు చూడండి. ఇలా అంటూ దీనంగా దేవుని వైపు చూసి ఒక మాట అన్నాడయ్యా, నువ్వు ఈ మాట నాతో ఎందుకన్నా? నేను ఒకవేళ నిన్నేమన్నా గాయపరిచానా, నిన్నేమన్నా బాధ పెట్టానా చెప్పు. ఎక్కడ బాధ పెట్టానా చెప్పయ్యా. ఈ మాట నువ్వు ఎందుకు సడన్గా నాతో చెప్పావు? నీ తాత నన్ను బాధ పెట్టాడు అనోక్, నీ తాత నన్ను బాధ పెట్టాడు, నువ్వు కూడా అలా చేస్తావా అని ఎందుకన్నా? ఒకవేళ ఇప్పుడు వరకు ఒకవేళ నేను నడిచిన నడకలో ఏమన్నా నీకు వ్యతిరేకంగా నడిస్తే చెప్పయ్యా, నేను శుద్ధి చేసుకుంటాను. అప్పుడు దేవుడు హనోకుతో అంటున్నాడు, హనోకు, నా బాధలు ఎవరు పట్టించుకోర్రా. యేసయ్యా, నేను నిన్ను సంతోషపెడుతున్నానని ఇప్పుడు ఒక్కడు అడగలేదు నన్ను. నేను నిన్నేమన్నా బాధ పెడుతున్నానా అని ఇప్పుడు ఒక్కరు అడగలేదు నన్ను. నువ్వు అడిగావురా. అందరూ చర్చికి వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోయేవారేరా. అందరూ చర్చికి వచ్చి నా దీవెనలు పొంది వెళ్ళిపోయేవారేరా. ఒక్కరు కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట నాతో మాట్లాడలేదు హనోకు. అయ్యా, నేను నిన్ను బాధ పెట్టానా? అయ్యా, నేను నిన్ను గాయపరిచానా? నా నడత నీకేమన్నా నొప్పిగా ఉందా? నా మాట నీకేమన్నా నొప్పిగా ఉందా? నా శైలి, నా పద్ధతి నీకేమన్నా నొప్పిగా ఉందా? నువ్వే మాట్లాడావురా హనోకు. చర్చికి వస్తున్నారు, పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చర్చికి వస్తున్నారు, పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ ఆరాధనలో కూడా ఒక్క బిడ్డైనా అయ్యా నేనేమన్నా చెడుగా నీ పట్ల ప్రవర్తిస్తున్నానా, ఏమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నానా, నీకు ఆయాసకరమైంది ఏదన్నా నేను చేసిన ఎవరు అడగలేదు హనోకని. హనోకుని దగ్గర తీసుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడండి దేవుడు. ఇటువంటి హనోకులు లెగవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన హృదయమును నొప్పించని హనోకులు లెగవాలి. ఓ అయ్యా, నిన్ను నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నానా అని దేవుని దగ్గర నుంచి పొందుకోవటమే కాదు, దేవుని బాధ కూడా తెలుసుకునే హనోకులు ఇదిగో మన ప్రాంతములో మనలో నేనే లెగుచుదును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా మనం వచ్చేసాం.
ఇక చివరిగా ఫైనల్ టచ్లోకి మనం వచ్చేసాం. హనోకుతో దేవుడు అంటున్నాడు, హనోకు ప్రతిరోజు నీ ఇంటికి వెళ్తున్నావు కదా, ఈరోజు నా ఇంటికి వస్తావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ఇంటికి రావచ్చుగా, ఇక ఈరోజు నుంచి నా ఇంట్లో ఉంది కానీ నేను ఇంట్లో ఉంది చాలు అన్నాడు. అయ్యా నీ ఇల్లు ఎక్కడుంది అని అడిగాడు హనోకు. ఆయన అన్నాడు నా ఇల్లా అది 3 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది హనోకు. ఈ నో ప్రాబ్లం హనోక్, నో ప్రాబ్లం, 3 నిమిషాలు నేను తీసుకెళ్ళిపోతాను, నేను నో ప్రాబ్లం. ప్రభు మరి టికెట్ ఎంత అవుతుంది? టికెట్ లేదు, ఏం లేదు, గాలి వచ్చి తీసుకెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుడిగా వచ్చి నేను లాక్కెళ్ళిపోతుంది. నువ్వేమి టికెట్ నువ్వేం బాధపడొద్దు. ఏ టికెట్ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలగ. నీకు మాత్రం ఏ టికెట్ అవసరం లేదు. నేను ఉచితంగా ఫ్రీగా నేను తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు పంపిస్తావు? ఇక నేను పంపించడానికి కుదరదు, నువ్వు నాతోనే ఉండాలి. అబ్బా థ్యాంక్స్ అయ్యా. నేను ఎప్పటి నుంచో 300 సంవత్సరాలు నీకు అడుగుదాం అనుకున్నా. నువ్వేం పొద్దాకలు ఇంటికి వెళ్ళిపో, టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపో, నీ భార్య ఉంది, ఇంటికి వెళ్ళిపో, నీ పిల్లలు ఉన్నారు అంటున్నావు కదా, మళ్ళీ అంటే నీతో ఉంటాను, నీతో వచ్చేస్తాను, మేము బాధపడతామేమో అని అనలేదు. చాలు, నేను నీతో ఉండడానికి ఇష్టమే, నీతో అడుగులు వేయడానికి ఇష్టమే. ఇక నుంచి అక్కడ నీ ఇంట్లో నీతో పాటు సంచరించడం నాకు ఇష్టం. గట్టిగా చాలు. ఇదే మాట ఆత్మ ప్రత్యక్షం చెప్తున్న దేవుడు త్వరలో తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. త్వరలో ఆయనతో ఉండడానికి, మన ఇల్లులు వదిలిపెట్టి, మన సంఘాలు వదిలిపెట్టి ఆ ఇంట్లో ఉండడానికి మనం వెళ్ళబోతున్నాం. ఇక నీ ఇంట్లో ఉంది నువ్వు చాలు, నీ చర్చిలో ఉంది నువ్వు చాలు, ఈ సాలిపేటలో ఉంది నువ్వు చాలు, వచ్చాయి అని దేవుడు ఒకానొక రోజు పిలవబోతున్నాడు. నేనైతే ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను. మరి మీరేమో నాకు తెలియదు. జయరాజుగా నేనైతే ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తున్నాను. నేను జయరాజు ఈ విజయవాడలో ఉంది చాలు, పరలోకంలో ఉంది కానీ రా అని దేవుడు ఎప్పుడు పిలుస్తాడనని యవన వయసులో ఎదురు చూస్తున్నాను. మరి మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఆ బూర ఎప్పుడు మ్రోగిద్దో చూస్తూ ఉన్నాను, ఆ బూర శబ్దం ఎప్పుడు నా చెవులో పడుతుందో చూస్తూ ఉన్నాను, ఎప్పుడు నా దేహము మహిమ దేహంగా మారుతుందో నేను చూస్తూ ఉన్నాను. ఒక సుడిగాలి వచ్చి నన్ను ఎప్పుడు పైగా తీసుకుపోతుందని చూస్తూ ఉన్నాను. దేవుడికి కూడా అటువంటి హనోకులు కావాలి, దేవుడితో నడిచే హనోకులు కావాలి. మోకరిద్దాం. దేవునితో నడిచే హనోకులు కావాలి.